పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీ, ఎల్ఎన్జీ దిగుమతులను ఆటంకం కలగడంతో భారత్ ఇప్పుడు తన ఎల్పీజీ, ఎల్ఎన్జీ అవసరాల కోసం అమెరికా వైపు మొగ్గు చూపుతోంది. మరోవైపు ముడి చమురు కొనుగోలులో రష్యానే మనకు అతిపెద్ద దిక్కుగా కొనసాగుతోంది. ప్రత్యామ్నాయంగా వెనిజువెలా నుంచి కూడా భారత్ ముడి చమురు దిగుమతులు పెంచుకుంటోంది. ఇరాన్ అమెరికా మధ్య ఘర్షణల కారణంగా కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేయడంతో గల్ఫ్ దేశాల నుంచి ఇంధన సరఫరా దారుణంగా పడిపోయింది. ఈ కొరతను అధిగమించేందుకు భారత్ ఏకంగా అమెరికా నుంచి దిగుమతులను పెంచింది. కేప్లర్ డేటా ప్రకారం ఆగస్టులో 0.62 మిలియన్ టన్నులు, జులైలో 0.89 మిలియన్ టన్నుల ఎల్పీజీని అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసింది. దేశం మొత్తం ఎల్పీజీ దిగుమతుల్లో ఇది 73% పైగా ఉండటం గమనార్హం. ఒకప్పుడు భారత్కు ప్రధానంగా ఎల్పీజీ సరఫరా చేసే యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియాల నుంచి ఇప్పుడు దిగుమతులు క్షీణించాయి. ఆగస్టులో యుఏఈ నుంచి కేవలం 1.40 లక్షల టన్నులు, ఖతార్ నుంచి 60,000 టన్నుల ఎల్పీజీ మాత్రమే వచ్చింది. ఇక సౌదీ అరేబియా నుంచి జులై, ఆగస్టు నెలల్లో ఎల్పీజీ భారత్కు రాలేదు. సహజ వాయువు ఎల్ఎన్జీ దిగుమతుల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అతిపెద్ద సరఫరాదారు ఖతార్ నుంచి ఏప్రిల్లో ఎల్ఎన్జీ దిగుమతులు పూర్తిగా సున్నాకు పడిపోయాయి. మరోవైపు అమెరికా నుంచి ఈ సరఫరా ఆగస్టులో 0.75 మిలియన్ టన్నులకు చేరింది. అయితే సుదూర ప్రాంతాల నుంచి ఇంధనం తెప్పించుకోవడం వల్ల రవాణా ఖర్చులు, బీమా ఛార్జీలు పెరిగి భారత్పై అదనపు ఆర్థిక భారం పడుతోంది. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ముడిచమురు సరఫరాలో రష్యానే భారత్కు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆగస్టులో భారత్ రోజుకు దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి కొనుగోలు చేసింది. 0.61 మిలియన్ టన్నులతో యుఏఈ రెండో స్థానంలో నిలిచింది. ప్రాంతీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఫుజైరా పైప్లైన్ ద్వారా యుఏఈ నుంచి భారత్కు చమురు సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతోంది. రష్యా, గల్ఫ్ దేశాలతో పాటు చమురు కోసం భారత్ ఇప్పుడు వెనిజువెలా వైపు కూడా చూస్తోంది. ఆగస్టులో వెనిజువెలా నుంచి రోజుకు 3,83,000 బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి చేసుకుంది. కానీ ఆ దేశ చమురు నాణ్యత భారీగా ఉండటం, దేశీయ రిఫైనరీలకు దాన్ని ఫిల్టర్ చేసే సామర్థ్యాలు తక్కువగా ఉన్న కారణంగా ఈ దిగుమతులకు కొన్ని పరిమితులు ఏర్పడుతున్నాయి. కేవలం ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా విభిన్న దేశాల నుంచి ఇంధనాన్ని సమకూర్చుకోవడం ద్వారా సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.